Hi, welcome to our channel Alpha Classmate. In this class, we are going to discussing about myopia and correction of myopia. So, first of all, we can define what is myopia. So, myopia means here some people cannot see objects at long distances but can see nearby objects clearly. So, once look at this. Some people cannot see objects at long distances. Long distance lo unna objects ni chudaleru but can see nearby objects clearly. So daggaraga unna objects matram chala clear ga chustaru but cannot see objects at long distances. This type of defect in vision is called myopia. So it is also called as a nearsightedness. Why it is called as nearsightedness? Why? Because here we can see nearby objects clearly. So దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూస్తున్నారు కాబట్టి దీన్ని నియర్ సైటెడ్నెస్ కూడా అంటారు. బట్ ఎవరైతే మయోపియా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటారో ద పర్సన్స్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ ఎట్ లాంగ్ డిస్టెన్సెస్. సో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అయితే వీళ్ళకి కనిపించవు. ఎందుకు కనిపించవు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అయితే? ఫర్ దీస్ పీపుల్ ద మాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ లెస్ దెన్ 2.5 centimeters. సో ఇన్ లాస్ట్ క్లాస్ వీ హావ్ క్లియర్లీ లెర్న్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. సో దూరంగా ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ మనకు కనిపించాలి అంటే ఐలెన్స్ యొక్క మాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 centimeters వరకు అడ్జస్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే 2.5 centimeters వరకు ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అవ్వలేదో సో మనకు దూరంగా ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. ఇన్ సచ్ కేసెస్ ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. మరి ఇలాంటి కేసుల్లో ఏమవుతుందంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటే చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ త్రూ ద ఐలెన్స్ ఫార్మ్ ఏ ఇమేజ్ బిఫోర్ ద రెటీనా. సో ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ మనకు ఫామ్ అవుతుంది అంటే రెటీనా కంటే ముందే ఫామ్ అయిపోతుంది. సో జనరల్ గా అయితే హెల్దీ పర్సన్స్ కి అయితే ఇన్ఫినిటీ నుంచి ఉన్న ఆబ్జెక్ట్ అయినా కూడా ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడైతే ఈ పర్సన్ మయోపియాతో సఫర్ అవుతుంటే వాళ్ళకైతే ఇమేజ్ అనేది బిఫోర్ రెటీనా ఫామ్ అవుతుంది. ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు? ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవ్వకుండా బిఫోర్ రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవడం వల్ల దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడలేరు. సో వీ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ ఎట్ లాంగ్ డిస్టెన్సెస్. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడలేరు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే చూసారు కాబట్టి దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ నియర్ సైటెడ్నెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ హెల్తీ పర్సన్ కెన్ సీ ఆబ్జెక్ట్స్ ఎట్ ఆల్ డిస్టెన్సెస్ మోర్ దెన్ 25 centimeters క్లియర్లీ. జనరల్ గా హెల్తీ పర్సన్ అయితే మోర్ దెన్ 25 centimeters నుంచి ఇన్ఫినిటీ వరకు క్లియర్ గా చూస్తారు. బట్ ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అప్ టు ఏ సర్టెన్ డిస్టెన్స్. అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే చూసేదానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇట్లా చూస్తూ ఉన్నాడు. సో ఈ పర్సన్ నుంచి జస్ట్ 25 centimeters లో ఉన్న పాయింట్ మనం ఏమంటాం అంటే ఎల్ గా తీసుకుంటాం. దిస్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, పర్సన్ డెఫినెట్లీ కెన్ సీ దిస్ వన్. అండ్ అంటే ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ నుంచి అప్ టు ఒక సర్టెన్ డిస్టెన్స్, ఒక సర్టెన్ మాక్సిమం డిస్టెన్స్ వరకు సో చూడగలరు. సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే చూడగలరు. సో లెట్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ క్లియర్లీ టు ఏ పర్సన్ విత్ మయోపియా బి ఎం. అంటే ఎంత మాక్సిమం పాయింట్ వరకు అయితే చూడగలరు? ఎల్ అంటే 25 centimeters కాబట్టి 25 centimeters లో చూడొచ్చు, 1 meter లో ఉన్నప్పుడు చూడొచ్చు, 2 meters డిస్టెన్స్ లో ఉన్నప్పుడు చూడొచ్చు, మేబీ అప్ టు ఒక 10 meters డిస్టెన్స్ వరకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ 10 meters అనుకుందాం. సో దిస్ పాయింట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎం. ఎం ఈస్ ద ఫార్ పాయింట్. ఫార్ పాయింట్ అంటే ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ మాక్సిమం డిస్టెన్స్. ఫార్ పాయింట్ అంటే పాయింట్ ఆఫ్ మాక్సిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. అంటే ఈ పాయింట్ వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు ఇది ఒక మాక్సిమం పాయింట్. అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి ఇది మాక్సిమం పాయింట్ అనుకుందాం. అంటే ఎల్ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏమో ఖచ్చితంగా రెటీనా మీద ఫామ్ అవుతుంది, దీని మధ్యలో రెటీనా మీద ఫామ్ అవుతుంది, ఇక్కడ ఉన్న రెటీనా మీద ఫామ్ అవుతుంది. సో అప్ టు ఎప్పటి వరకు అంటే ఈ మాక్సిమం పాయింట్ వరకు అయితే, అంటే ఈ మాక్సిమం ఈ పాయింట్ దగ్గర ఉన్నా కూడా ఇది మాక్సిమం పాయింట్. దీన్ని దాటితే ఈ పాయింట్ దాటింది అనుకోండి, ఇప్పుడు ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవ్వకుండా బిఫోర్ రెటీనా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం పర్సన్ కాబట్టి, మయోపియా ప్రాబ్లం కాబట్టి బిఫోర్ రెటీనా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ఈ మాక్సిమం పాయింట్ వరకు ఇక్కడ నుంచి వచ్చి ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఫామ్ అవుతుంది. అందువల్ల ఈ పాయింట్ మనం ఏమంటున్నాం అంటే ఫార్ పాయింట్ అంటాం. అండ్ దిస్ ఫార్ పాయింట్ ఈస్ డినోటెడ్ బై ఎం. ఎం తో డినోట్ చేస్తాం. ఈ ఫార్ పాయింట్ అనే దాన్ని ఎం తో డినోట్ చేస్తాము. ఈ ఫార్ పాయింట్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే పాయింట్ ఆఫ్ మాక్సిమం డిస్టెన్స్ ఎట్ విచ్ ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఏ ఇమేజ్ ఆన్ ద
రెటినా ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. అంటే ఎంత మాక్సిమం డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అయితే రెటినా మీద క్లియర్ గా ఫామ్ అవుతుందో ఆ మాక్సిమం డిస్టెన్స్ పాయింట్ ని మనం ఏమంటాం అంటే ఫార్ పాయింట్ గా తీసుకుంటాం. ఇది ఫార్ పాయింట్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మయోపియా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాడంటే ఎల్ దగ్గర ఉంటే ఇమేజ్ ఎగ్జాక్ట్ గా రెటినా మీద ఫామ్ అవుతుంది అంటే కనిపిస్తుంది. ఎల్ కి ఎం కి మధ్యలో ఉన్న కనిపిస్తుంది, ఎం దగ్గర ఉన్న కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మాక్సిమం ఈ పాయింట్ వరకే కనిపిస్తుంది. ఈ పాయింట్ దాటితే, ఎందుకంటే మయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని లేదా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడలేరు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే చూసారంటున్నాం. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, 25 సెంటీమీటర్ లేదా 1 మీటర్ లో ఉన్నది లేదా 2 మీటర్స్ లో ఉన్నది అప్ టు మాక్సిమం ఒక 10 మీటర్స్ కావచ్చు, 20 మీటర్స్ కావచ్చు. సో ఈ 10-20 మీటర్స్ అనేది ఏంటి, ఒక మాక్సిమం పాయింట్. ఈ మాక్సిమం పాయింట్ వరకు మాత్రమే క్లియర్ గా చూడగలరు. ఈ మాక్సిమం పాయింట్ దాటితే, వాళ్ళకున్న మాక్సిమం పాయింట్ దాటేస్తే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ వాళ్ళకి బ్లర్ గా కనిపిస్తాయి. ఎందుకంటే ఇమేజ్ అనేది బిఫోర్ రెటినా ఫామ్ అవుతుంది. సో అందువల్ల వీళ్ళు ఈ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఈ మయోపియాని నియర్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. సో మనం ఇంకా క్లియర్ గా చూద్దాం ఒకసారి. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఎల్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని మనం ఎక్కడ ప్లేస్ చేసామంటే ఎల్ దగ్గర ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఐలెన్స్ కెన్ ఫార్మ్ ఏ ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే దగ్గరలోనే ఉంది కదా, మాక్సిమం ఇదంతా ఒక 25 సెంటీమీటర్ లో ఉంది కాబట్టి ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాము అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్ కి ఎం కి మధ్యలో. మామూలుగా మయోపియా ప్రాబ్లం ఉన్నవాడు ఎక్కడి వరకు చూడగలడు, అప్ టు మాక్సిమం పాయింట్ ఇక్కడ ఎం వరకు కూడా ఆబ్జెక్ట్స్ క్లియర్ గా చూడగలడు. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఇప్పుడు ఎక్కడ పెట్టాము అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ రీజన్ కి ఫార్ పాయింట్ కి మధ్యలో పెట్టాం కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ కూడా ఎగ్జాక్ట్ గా వెళ్ళి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే రెటినా మీద ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా పర్సన్ క్లియర్ గా ఆ ఆబ్జెక్ట్ ని చూడగలడు. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ వచ్చి రెటినా మీద ఫామ్ అవుతుంది కాబట్టి ద పర్సన్ కెన్ ఏబుల్ టు సీ ద క్లియర్ గా ఆబ్జెక్ట్ ని చూడగలడు. అండ్ దెన్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎం. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది అదే కదా, ఎం అంటే ఏంటి, ఫార్ పాయింట్. ఆబ్జెక్ట్ ఫార్ పాయింట్ ఒకటి ఉంది. ఫార్ పాయింట్ అంటే ఏంటి, మాక్సిమం డిస్టెన్స్, ఈ పర్సన్ కనిపించే మాక్సిమం డిస్టెన్స్. ఫార్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ఈ పర్సన్ కనిపించే మాక్సిమం డిస్టెన్స్. ఈ మాక్సిమం డిస్టెన్స్ వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా చూడగలడు. అంటే ఎల్ దగ్గర ఉంటే చూడగలడు, ఎల్ కి ఎం కి మధ్యలో ఉన్నా చూడగలడు, ఎం దగ్గర ఉన్నా కూడా చూడగలడు. అంటే ఇక్కడ వరకు కూడా ఇమేజ్, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్ గా వాటి యొక్క ఇమేజెస్ అనేవి రెటినా మీద ఎగ్జాక్ట్ గా ఫామ్ అవుతాయి కాబట్టి ఈ ఎల్ దగ్గర ఉన్న, ఎల్ కి ఎం కి మధ్యలో ఉన్న అండ్ ఎం దగ్గర అంటే మాక్సిమం పాయింట్, ఈ పాయింట్ వరకు మాత్రమే చూడగలడు. ఈ పాయింట్ దాటితే ఎలా ఉంటుంది, ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ ఎం. బియాండ్ ఎం అంటే ఇప్పుడు చూడండి, ఈ యాక్చువల్ గా ఎం అనేది ఇక్కడ ఉంది, ఈ ఎం అవతల అంటే బియాండ్ ఉంది అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ పర్సన్ కున్న మాక్సిమం డిస్టెన్స్ అనేటువంటి ఫార్ పాయింట్ దాటి ఆబ్జెక్ట్ ఉంది, అంటే చాలా దూరంగా ఉంది ఆబ్జెక్ట్. మయోపియా ప్రాబ్లం అనగానే మనం ఏం చెప్తున్నాం, మయోపియా ఇస్ ద నియర్ సైటెడ్నెస్. అంటే దగ్గరగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవంటే ఎల్ నుంచి ఒక మాక్సిమం డిస్టెన్స్ ఇక్కడ వరకు మాత్రమే కనిపిస్తాయి. సో ఇప్పుడేమో ఆబ్జెక్ట్ ఎలా ఉంది, ఫార్ పాయింట్ కి అవతల ఉంది. సో దట్ రీజన్ ఇప్పుడు ఆ లైట్ రేస్ అనేవి వెళ్ళి ఎక్కడ ఫామ్ అయ్యాయి అంటే రెటినా కంటే ముందే కట్ అయ్యాయి. సో ఈ లైట్ రేస్ అనేవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అదే ఇమేజ్ అని చెప్పాం కదా. అందువల్ల ఇప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే బిఫోర్ రెటినా ఫామ్ అయింది. సో ఐ లెన్స్ కెన్ ఫామ్ ఇమేజ్ ఆన్ బిఫోర్ రెటినా ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇమేజ్ అనేది బిఫోర్ రెటినాకి ఫామ్ అయింది. సో ఈ కేసు చూద్దాం. ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం, ఇన్ఫినిటీలో పెట్టాం. ఇన్ఫినిటీ అంటే డెఫినెట్ గా మనకు ఈ ఫార్ పాయింట్ కంటే అవతలనే కదా. సో ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంది అంటే ఫార్ పాయింట్ అవతల ఉంది. సో ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఇమేజ్ ఆన్ అగైన్ బిఫోర్ రెటినా. ఈ కేసులో కూడా మనకు బిఫోర్ రెటినా మాత్రమే ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేస్తే ఈ అన్ని 5 పాయింట్స్ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ పర్సన్ ఉంటే ఈ పర్సన్ నుంచి ఎల్ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, ఎల్ కి ఎం కి మధ్యలో ఉన్న కనిపిస్తుంది, ఎం దగ్గర ఉన్న కూడా ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ ఎం అంటే దాటితే కనిపించదు, ఇన్ఫినిటీలో ఉన్నా కూడా కనిపించదు. అంటే ఈ పర్సన్ మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి కాబట్టి 25 సెంటీమీటర్ లో ఉన్నది కనిపిస్తుంది, అప్ టు ఒక 10 లేదా ఒక 20 మీటర్స్ వరకు కూడా ఆబ్జెక్ట్ అంటే ఒక మాక్సిమం డిస్టెన్స్ వరకు మాత్రమే కనిపిస్తుంది. ఆ మాక్సిమం డిస్టెన్స్ మనం ఇక్కడ ఎం గా అనుకుంటాం. ఎం ఇస్ నథింగ్ బట్ ఫార్ పాయింట్. ఈ ఫార్ పాయింట్ వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ అయితే క్లియర్ గా కనిపిస్తాయి. అంటే సో ద పర్సన్ హూ ఈస్ సఫరింగ్ విత్ మయోపియా కెన్ ఏబుల్ టు సీ ద నియర్ బై డిస్టెన్సెస్ బట్ కెనాట్ సీ ద లాంగ్ డిస్టెన్సెస్.
సో మరి ఈ లాంగ్ డిస్టెన్స్ చూడాలంటే ఖచ్చితంగా ఈ పర్సన్ ఐ స్పెట్స్ యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ డిఫెక్ట్ ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో హౌ కెన్ యూ కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ మయోఫియా? సపోజ్ ఇప్పుడు కరెక్ట్ చేసుకోలేదు అనుకోండి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనబడవు, ఓన్లీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. ఈ కరెక్ట్ చేసుకోవడానికి ఏం యూస్ చేశారంటే, సో టు కరెక్ట్ ద మయోఫియా ప్రాబ్లం వీ కెన్ యూజ్ ద బైకాన్కేవ్ లెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ బైకాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి మయోఫియా ప్రాబ్లం ని కరెక్ట్ చేసుకుంటాం. సో మయోఫియా ప్రాబ్లం అంటే ఏంటి? ఫార్ పాయింట్ అవతల లేదా ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించట్లేదు. అంటే ఇట్లా మాక్సిమం పాయింట్ ఏది ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ మనకు కనబడాలంటే సో మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఇక్కడ బైకాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం. సో విచ్ లెన్స్ యు ఆర్ యూజింగ్? బైకాన్కేవ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ బైకాన్కేవ్ ఏం చేస్తుందంటే ఇన్ఫినిటీలో నుంచి వచ్చిన లైట్ రేస్ అన్ని వచ్చి ఎక్కడ పడ్డాయి? లెన్స్ మీద పడ్డాయి. లెన్స్ మీద పడినప్పుడు బైకాన్కేవ్ లెన్స్ ఏంది? డైవర్జింగ్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ అంటే ఏంది? ఇట్లా వెళ్ళిపోతాయి యాక్చువల్ గా. సో వాటన్నిటిని మనం వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ ఫామ్ అయ్యింది ఇమేజ్? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటే ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. సో మనం ఇప్పుడు యూజ్ చేసింది బైకాన్కేవ్ లెన్స్. బైకాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే డైవర్జింగ్ లెన్స్. ఈ డైవర్జ్ అయిపోయి ఈ విధంగా లైట్ రేస్ అనేది ఇలా డైవర్జ్ అయిపోయి, బట్ ఈ డైవర్జ్ అయిన లైట్ రేస్ అన్నిటిని వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తే, ఈ వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ లైట్ రేస్ అన్ని కూడా ఎక్కడ మీట్ అయ్యాయి అంటే ఫార్ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. అంటే ఇమేజ్ ని ఎక్కడ ఫామ్ చేసాయి అంటే ఫార్ పాయింట్, అంటే ఎం దగ్గర ఇమేజ్ ని ఫామ్ చేసాయి. ఇప్పుడు జనరల్ గా మయోఫియా ప్రాబ్లం ఉన్నవాడు ఎం దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే చూసాడు కదా. సో ఇప్పుడు ఐ లెన్స్ ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఎలా అవుతుందంటే దిస్ ఇమేజ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఐ లెన్స్. సో జనరల్ గా మనకు మయోఫియా ప్రాబ్లం ఉన్న పర్సన్ కి ఆబ్జెక్ట్ అనేది వాడికి సంబంధించిన ఫార్ పాయింట్ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా రెటినా మీద ఫామ్ అవుతుంది. ఇన్ఫినిటీలో ఉందనుకో బిఫోర్ రెటినా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆ ప్రాబ్లం కరెక్ట్ చేయడం కోసం ఏం యూజ్ చేసామంటే బైకాన్కేవ్ లెన్స్ యూజ్ చేసాం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అంటే ఇన్ఫినిటీలో ఉంది. జనరల్ గా ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అంటే ఇన్ఫినిటీలో ఉంది. ఒరిజినల్ గా ఉండే ఆబ్జెక్ట్ ఏమో ఇన్ఫినిటీలో ఉంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ని ఈ బైకాన్కేవ్ లెన్స్ ఎక్కడ ఫామ్ చేసింది? ఇన్ఫినిటీలో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ని బైకాన్కేవ్ లెన్స్ ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ చేసింది. దిస్ ఇమేజ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. దిస్ ఇమేజ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఐ లెన్స్. సో ఇక్కడ మనకు ఏదైతే ఫామ్ అయిందో ఇమేజ్, ఆ ఇమేజ్ మనకు ఎలా వర్క్ అవుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది. అప్పుడు ఇది ఇక్కడే ఆబ్జెక్ట్ ఉందనుకునేసి ఎగ్జాక్ట్ గా లైట్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? రెటినా మీద ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెక్షన్ ఫర్ myopia problem. I hope you understood this concept. If you like this video, please share and subscribe. Thank you for watching this video.